సూర్యభగవానుడి పుణ్యక్షేత్రాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. సూర్యభగవానుడి ప్రాముఖ్యత పురాణ గ్రంథాల్లోనే కాకుండా సైన్స్ ద్వారా కూడా నిరూపించబడింది. సూర్యభగవానుడు 9 గ్రహాల్లో ఒకడు. సూర్యుడి ప్రాముఖ్యతను తెలియచెప్పేలా చాలా సూర్య దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఈ ఆలయాల్లో ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం నుంచి గుజరాత్లోని మొథెరాలోని సూర్య దేవాలయం వరకు ఎన్నో సుందరమైన ఆలయాలున్నాయి. దేశంలోని 7 ప్రధాన సూర్య దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విశిష్టతలేంతో ఇప్పుడు చూద్దాం. సూర్యదేవుని ప్రసిద్ధ దేవాలయాల్లో కోణార్క్ పేరు తొలి స్థానంలో ఉంటుంది. అదే సమయంలో ఒడిశాలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడు నిర్మించాడని చెబుతారు. ఆ తర్వాత ఈ సూర్య దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నరసింహదేవరాజు నిర్మించారు. అదే సమయంలో ఆలయం, దాని విలక్షణమైన ఆకృతి మరియు హస్తకళలకు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయ సమయంలో మొదటి కిరణం ఆలయ ప్రధాన ద్వారాన్ని తాకడం. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో సూర్యదేవుడికి ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రధాన ద్వారం తూర్పుకు బదులుగా పడమర వైపు ఉంటుంది. 7 రథాలపై ప్రయాణించే సూర్యదేవుడు 3 రూపాల్లో ఇక్కడ దర్శనమిస్తాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ సూర్య దేవాలయ ద్వారం ఒక రాత్రిలో స్వయంచాలకంగా మరో వైపుకు వెళ్ళింది. గుజరాత్ ఉన్న మొథెరా సూర్య దేవాలయం వాస్తుశిల్పానికి ఒక ప్రత్యేక ఉదాహరణ. దీన్ని 1026 ఏడీలో సోలంకి రాజవంశానికి చెందిన రాజు భీమ్దేవ్ నిర్మించారు. మొథెరా సూర్య దేవాలయం 2 భాగాలుగా నిర్మించబడింది. అందులో తొలి భాగం గర్భగుడి, రెండవ భాగం హాలు. అదే సమయంలో సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి పడే విధంగా ఆలయాన్ని నిర్మించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయాల్లో కాశ్మీర్లో ఉన్న మార్తాండ్ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కాశ్మీర్లోని దక్షిణ భాగంలో అనంతనాగ్ నుంచి పహల్గాం వెళ్లే మార్గంలో మార్తాండ్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో కర్కోట రాజవంశానికి చెందిన రాజు లలితాదిత్య నిర్మించాడని హిందువుల విశ్వాసం. ఇక ఆంధ్రప్రదేశ్లోని అరసవల్లి గ్రామానికి తూర్పున 1 కిలోమీటర్ దూరంలో సుమారు 1300 సంవత్సరాల క్రితం పురాతనమైన సూర్య భగవానుడి ఆలయం ఉంది. ఇక్కడ సూర్యనారాయణుడు తన భార్యలు ఉషా, ఛాయతో కలిసి భక్తులతో పూజలు అందుకుంటున్నారు. ఇక ఈ ఆలయం విశిష్టత ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు సూర్యుని మొదటి కిరణం నేరుగా విగ్రహంపై పడటం. ఈ ఆలయంలో సూర్యదేవుని దర్శనంతోనే సంతోషం, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం. బీహార్లోని భోజ్పూర్ జిల్లాలోని బేలూర్ గ్రామానికి పశ్చిమ, దక్షిణ చివరిలో ఉన్న బేలూర్ సూర్య దేవాలయం చాలా పురాతనమైంది. ఇది రాజు నిర్మించిన 52 చెరువుల్లో ఒకదాని మధ్యలో నిర్మించబడింది. ఈ ప్రదేశంలో నిర్మల హృదయంతో చత్ ఉపవాసం ఆచరించిన వారి కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు. రాజస్థాన్లోని ఝలావర్లో 2వ జంట నగరమైన జల్రా పటాన్ సిటీ ఆఫ్ వెల్స్ అంటే లోయల నగరం అని కూడా పిలుస్తారు. నగరం మధ్యలో ఉన్న సూర్య దేవాలయం జల్రాన్ పటంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం. అదే సమయంలో దీన్ని 10వ శతాబ్దంలో మల్వాలోని పర్మార్ రాజవంశం రాజులు నిర్మించారు. ఈ ఆలయం గర్భగుడిలో విష్ణుమూర్తి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంటుంది.